ఈమె ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఈమె ఇలాగా నాతో నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ కాల్స్ అన్ని ఎప్పుడు బిజీగా ఉంటాయండి. నాకు ఫోన్ రెస్పాండ్ అయ్యేది కదా. నేను అడిగేవాడిని, నాకు అలా ఫోన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, కనీసం తర్వాత చేస్తారు కదా అంటే, నేను బిజీగా ఉన్నాను అనేది. ఏంది బిజీగా ఎందుకు ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి నాకు బిల్ ఏమో ఆమెకి ఏంటంటే పోస్ట్ పెయిడ్ బిల్ సిమ్ ఇచ్చనమాట. 3000 4000 బిల్ అలా వస్తా ఉండేది. ఒకసారి బిల్ తీసి చూస్తే కంటిన్యూగా ఒకటే నెంబరు, మొత్తం మెసేజ్లు, అది కూడా నైట్ 1 గంటకి 3 గంటలకి ఇట్లాంటివన్నీ టైం కాని టైంలో మెసేజ్లు ఉండేవన్నమాట. సో నా దగ్గరికి ఏమో ఈమె ఏంటంటే ఎప్పుడు కూడా భీమవరంలో ఉండేది, నా దగ్గరకు వచ్చేది కాదు. ఒకవేళ వచ్చినా కూడా మంత్ లో ఒక 10 days ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చి అక్కడ ఉండేది. ఆ ఉన్న 10 రోజులు కూడా ఎట్లా ఉండేదంటే, నేను పడుకున్నానా లేదా అని చెప్పి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడము, తర్వాత నేను పడుకున్నానా అనేసి అనుకుని వేరే గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకుని మాట్లాడుకోవడం ఇట్లాంటివి చేసేది అర్ధరాత్రిగా. సో నాకు అప్పుడు డౌట్ వచ్చి, అప్పుడు నేను ఏంటంటే ఈ ఏదో సంథింగ్ ఉంది అని చెప్పేసి నేను అప్పుడు లిస్ట్ తీసానండి. లిస్ట్ తీస్తే కంటిన్యూగా ఒకటే నెంబర్, ఇది ఏదో తేల్చుకోవాలని చెప్పేసి ఒక రోజు నేను ఆమెకి చెప్పకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను భీమవరం. వెళ్తే ఆ రోజు ఏం చేసిందంటే, నేను సడన్ గా వచ్చేటప్పటికి ఆమె ఏంటంటే ఏదైనా చెప్పకుండా ఎందుకు వచ్చావు అంది. సరే వచ్చిందంటే, సరే కూర్చో నాకు బ్యూటీ పార్లర్ పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయింది. సాయంత్రం దాకా రాలేదండి. ఫోన్ 2 కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఇంట్లోనే. అదంతా అయిపోయింది, నాకు అర్థమైంది. సెకండ్ ర్యాక్ వాడి ఆ నెంబర్ కూడా నేను ట్రేస్ చేసి చెక్ చేస్తే అని చెప్పేసి వాడితో రిలేషన్షిప్ ఉందని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. సో నేను యాక్చువల్ గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా. నాకేం కావాలంటే సార్ విషయం, ఈ 2020 తర్వాత నుంచి ఇక మీతో కాంటాక్ట్ ఉందా లేదా? లేదండి. ఆమె ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఇక్కడికి రాలేదు, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది మొత్తం. అదే ఎక్కడుంది? భీమవరం వెళ్ళిపోయిందని అంటున్నారు కొంతమంది ఏమో. ఇక్కడ హైదరాబాద్ పిల్లల మీద కూడా ఎందుకు ఎఫెక్షన్ లేదంటే మీకు అర్థం కావట్లేదు అసలు ఎవరు నాది ఎవరు పరాయిదని. అంతేనా? ఎవరు నాది ఎవరు పరాయను కదా, నా మొదటి నుంచి లేదండి ఆమెకు. నాకు నా మీద అసలు ఎఫెక్షన్ అన్నది లేదు ఆమెకి మొదటి నుంచి. పిల్లలు అంటున్నారు. పిల్లలు అయితే లేదండి అసలు. ఫస్ట్ దానికి కూడా ఏంటంటే ఏమైనా 1% 10% అయినా ఉందేమో అన్న ఒక ఫీలింగ్ నాకు ఉండేది. వాడిని చూసుకుని నేను 10 years కూడా భరించి ఉన్నాను అనమాట యాక్చువల్ గా. అసలు పూర్తిగా నమ్మకం లేదు, ఎందుకంటే మార్నింగ్ కలవడం, సాయంత్రంకి కన్ఫర్మ్ అని చెప్పడం, అది కంప్లీట్ గా అది తెలిసిపోతుంది కదండి అది. అంతే అంతే. ఇప్పుడు ఆల్రెడీ తను కన్ఫర్మ్ అయిపోయాక అప్పుడు మీతో ఒక రోజు కలుస్తుంది, కలిసి మీ వల్ల కలిసినట్టుగా ఒక క్రియేట్ చేస్తుంది. నాకు అది అర్థమైంది. కాకపోతే అంటే ఇదంతా ఎందుకు చేస్తుందంటే సార్, 2020 నుంచి మీతో గ్యాప్ లో ఉంటుంది, ఇప్పటి వరకు కనెక్షన్ అవ్వలేదు. పూర్తిగా ఏదో ఒక రోజు మిమ్మల్ని చంపడానికో మీ అంతటి మీరు చనిపోవడానికో ప్లాన్ చేస్తే, ఈ ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నవాడికి మీ బిడ్డని పెంచడం వాడికి ఇష్టం ఉండదు, మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకున్నట్టు ఉంటది. ఇప్పుడు వాడి బిడ్డ వాడు ఎక్కడో దూరంగా ఉండొచ్చు, కానీ 2 బిడ్డలు వాడేక ఉంటే మీరు అడ్డం పోయారనుకో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉంటది. ఒక భర్త ఒక భార్య వాళ్ళిద్దరు కలిపి పుట్టిన పిల్లలు ఒక ప్లాన్ చేసి మిమ్మల్ని బక్రా చేశారు. కానీ మీరేంటంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి భార్య కలవడం ఏంటి సార్? అసలు ఒకే ఇంట్లో ఉండి భార్య భర్తలు ఒక రోజు అంటే కుదరదు, 2వ రోజు అంటే కుదరదు, వారంలో ఒక్కసారి, కనీసం నెలకు ఒక్కసారి ఒకే ఇంట్లో ఉండి, అప్పుడైనా మీకు డౌట్ రాలి అతనికి నేనంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా అని. 1 రోజు 2 రోజులు, అసలు ఇన్ని సంవత్సరాలలో 10 సార్లు కలిసి ఉండడం ఏంటి సార్? నాకు డౌట్. అసలు ఈ 10 సార్లు కూడా ప్రెగ్నెన్సీ ఆవిడ కన్ఫర్మ్ అయిపోయాక ఇది ఒక డ్రామా కోసం మీతో కలిసి ఉంటది. ఏదైనా గొడవ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు కలిసి ఉంటది. అట్లా అన్ని లెక్కేసుకున్నా 10 సార్లు అంటే అరౌండ్ 2012 నుంచి 2022కి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో మళ్ళా 10 రోజులు, 10 సార్లు. ఎంత దారుణం అంటే, మీకు ఇదంతా ఒక డ్రామా చేస్తుంది. నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, బాధ్యత లేదు, వండి పెట్టదు. ఏ భర్తకైనా ఏ భార్య వంటలో ఇంప్రెస్ చేయాలనుకుంటది, 4 రకాలు వండి పెట్టాలనుకుంటది.
వాడు ఇంకా నేను బయటికి పోకుండా ఎక్కువ సంతోషం సుఖ పెట్టాలనుకుంటది. ఉమ్, తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తది, నన్ను బయటికి తీసుకెళ్ళు, నన్ను సినిమాకి తీసుకెళ్ళు, నన్ను షికాకి తీసుకెళ్ళు, దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని. ఉమ్, సో అదంతా లేకుండా మీకు 2012 నుంచి 2022 వరకు మీరు సస్పెక్టెడ్ లోనే ఉన్నారు. అవునండి. ఇప్పుడు అంతా అంటే చేతులు కలక ఆకులు పట్టుకునే పరిస్థితి. ఇప్పుడు అది ఒకటే కాదండి, ఆమె ఎట్లాగంటే ఒక మొగుడు అదే ఒక ఆడది గుర్తు పెట్టుకోకుండా ఎప్పుడు ఉంటదండి. ఉమ్, ఉమ్. సో అదే టైం అలాగే ఉండేదండి నా దగ్గర. ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు, ఎందుకు గాజులు వేసుకోవట్లేదు, ఎందుకు పువ్వులు పెట్టుకోలేదు అంటే నాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చేది. కానీ ఎంత తొందరగా పోతారని మనస్ఫూర్తిగా ఎదురు చూసినటువంటి భార్య. అదైతే నాకు ఖచ్చితంగా అనిపించేదండి. ఎందుకంటే ఆ మాటలతోనే నన్ను ఎంత విధంగా టార్చర్ చేసేదంటే అంత విధంగా మాటలతోనే నాకు ఏంటంటే హృదయం రగిలిపోయేటట్టు, నాకు మాటలు బీపీ వచ్చేసేటట్టు చేసేది అనమాట. సో నాకు అనిపించేది దీంతో ఇట్లాగా ఉంటే నాకు ఎప్పుడో మైండ్ ఇది అయిపోవడం, లేకపోతే నేను ఏమైపోతానో అన్న ఒక డౌట్ వచ్చేది నాకు. సో కానీ ఆవిడ అందుకే ప్లాన్ చేసింది ఏంటంటే ఉమ్, 2012లో పెళ్లి చేసుకుని 2 బిడ్డల్ని అతని అకౌంట్ లో కనేసి ఉమ్, తను పెట్టే మాటలతో చిత్రహింసలు పెట్టి మీ అంతటి మీరు సూసైడ్ చేసుకుంటే మీ ఉమ్, నుంచి వచ్చే ప్రాపర్టీ తీసుకుని పెద్దల సమక్షంలో వేరే గత్యంతరం లేక ఇంకొక పెళ్లి చేసుకున్నట్టుగా ఒక డ్రామా. ఉమ్, కానీ వాళ్ళిద్దరికి ముందే రిలేషన్. ఉమ్, కానీ మనకి దృష్టిలో, సొసైటీ దృష్టిలో భర్త చనిపోయాడు, చిన్న చిన్న పిల్లలు పాపం, ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుంది అని. ఉమ్, కానీ అక్కడ ఏంటంటే ముందే వాడితో కాంటాక్ట్ అయ్యి హైపర్ డ్రామా ప్లే చేసి వాడి అకౌంట్ లో బిడ్డల్ని కానీ 4 సంవత్సరాలకు ఒకసారి, లేకపోతే ఆ అమ్మాయి కన్సీవ్ అయిపోయాక ఒక రోజు ఉండి ఇదిగో ఇదిగో మీ వల్లే బిడ్డ పుట్టింది, ఇదిగో నేను ప్రెగ్నెంట్ అయిపోయాను అని ఒక డ్రామా చేస్తూ ఒక బక్రాన్ చేసేసి ఒక మగవాడి జీవితం పూర్తిగా నాశనం చేసి, ఇప్పుడు ఈ విషయం ఒక అడ్వకేట్ గా నాతో చెప్పుకున్నారు, మీ రిలేషన్స్ తో చెప్పుకోలేరు, 10 మంది ఫ్రెండ్స్ తో చెప్పుకోలేరు, షేర్ చేసుకోలేరు. ఇది విషయం అని తెలిస్తే మనంతట మనకే సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే నా భర్త తప్పు చేస్తున్నాడు నేను ఎవరికైనా చెప్పాననుకో, మగవాళ్ళ బుద్ధి అంతా ఇంతే, ఏదో ఒక రోజు మారతాడులేమో, వాళ్ళు కాకపోతే రేపైనా వస్తాడు, ఎక్కడికి పోతాడులే అని నాకు చెప్తారు. అదే మీరు నా భార్య ఇలా తప్పు చేస్తుందంటే వీడు పనికిరాడేమో అందుకే పోయిందేమో, వీడంతా చేతగానోడు అందుకే భార్య పోయింది అని చులకనగా చూస్తారు. మీకు నాకు ఎంత వేరియేషన్ ఉంటది. నా బాధ షేర్ చేసుకుంటే 10 మంది 10 సలహాలు ఇస్తారు, తగ్గిపోతుంది. కానీ మీ బాధ అలా కాదు, షేర్ చేసుకునే కొద్ది పెరిగిద్ది. జనాలు చూసే చూపులో ఒక రకమైన వికృత చూపు ఉంటది. అదే నేను చెప్పాను అనుకో, నన్ను చూసే చూపులో జాలు ఉంటది. వాడు ఇంకా మారలేదమ్మా, వాడు మారలేమ్మా, ఇలాంటి చక్కడదాన్ని పెట్టుకుని వాడికి ఏం రోగం, పోనీలేమ్మా ఎన్ని మనసులో పెట్టుకోక ఆరోగ్యం జాగ్రత్త నాకు చెప్తారు. మీకనుకో ఏంటి ఇంకా మారలేదా అని, లేకపోతే వాడితో పోతున్నప్పుడు నాతో ఎందుకు రాదని వీడు కూడా నీ భార్యని ట్రై చేసే పరిస్థితి అయిపోతుంది. ఒక వ్యక్తి తన భార్య తప్పు చేస్తుంది, కావాలని ఇంటెన్షనల్ గా చేస్తుంది, వాడితో తిరుగుతుందని ఒక ఎస్ఐకి చెప్తే 4 రోజులాగి ఆ ఎస్ఐ తీసుకుని వెళ్ళాడు. అది పరిస్థితి, సొసైటీ పరిస్థితి, అది మగవాడి దౌర్భాగ్య పరిస్థితి ఇది. ఇప్పుడు ఇది ఒక్కరు పొద్దున సాయంత్రం హాస్పిటల్లో చూపించుకుని కన్సీవ్ అయిపోయింది. డాక్టర్స్ ఈ మధ్య కొత్త మెడిసిన్స్ ఇచ్చారు, నేను అవే మింగుతున్నాను, దానివల్ల పొద్దున సాయంత్రం కడుపు వచ్చేసిందంటే పొద్దున సాయంత్రానికి 3 నెలల్లో కన్ఫామ్ అవ్వాల్సిన కడుపు 3 నిమిషాల్లో ఎలా కన్ఫామ్ అయిపోతుందండి? అంటే ఎవరిని అమాయకులను చేస్తుంది, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా చెప్తుంది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని. అది కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు కనీసం 3 నెలల నుంచైనా మీతో సఖ్యతగా ఉండి ఆ ప్రెగ్నెన్సీ మీ వల్లే వచ్చిందని ఒక నమ్మకం అన్నా తెప్పించడానికి ఏమవుతుందంటే, అది మీ జీన్స్, మీ లక్షణాలు, మీ పోలికలు వచ్చేస్తే వాడికి రాకూడదు, మొత్తం వాడివే ఉండాల. ఎందుకంటే మిమ్మల్ని టెంపరీగా వదిలిచ్చేసుకుంటారు, పర్మనెంట్ గా వాడే భర్తగా ఉండాలా, వాడి పోలికలు ఉండాలి. పంపడానికి కూడా పంపేవారు కదండి. పంపితే వెంటనే ఫోన్ కాల్స్, ఎక్కడున్నావు ఏంటి, ఇంకా పిల్లోడు రాలేదు ఏంటి అనే ఒక అనుమానం అన్నమాట బయటకు పంపడానికి కూడా. సో అంతలాగా మెయింటైన్ చేసేవారండి. వాళ్ళ తల్లిదండ్రులకి అన్ని తెలిసే చేస్తున్నారా? ఏదండి? వాళ్ళ అమ్మా నాన్నకి అన్ని తెలిసే చేస్తున్నారా? వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ సపోర్ట్ అండి, పూర్తి సపోర్ట్ అండి. నేను ఇది తీసుకెళ్లి ఫోన్ కాల్స్ లిస్ట్ తీసుకెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే, ఏంటండి ఈ నైట్ టైం చూడండి, రాత్రి 11:30, 1 గంటకి, 3ంటికి ఎవరన్నా అమ్మాయి ఒక అతనికి ఇలా ఫోన్ చేస్తారని చెప్పి అడిగాను నేను. దాని ఇంకొక విశేషం ఏంటంటే, పెళ్ళైన కొత్తలో ఇప్పుడు అదే ఆ టైంలోనే ఈమె ఏమి చెప్పిందంటే, ఆ రాజేష్ అన్న అతన్ని తెచ్చుకుని మన దగ్గర పెట్టుకుందాము ఇంట్లో, ఆడికి జాబ్ లేదు, మన ఇంట్లో పెట్టుకుంది, మన సపోర్ట్ గా హెల్ప్ గా ఉంటాడు, మనం ఏదైనా బిజినెస్ పెట్టించి వాడిని అక్కడ వర్క్ చేసేటట్టు పెట్టుకుందాం. వాడు అమ్మకు పుట్టాడా, వాడు అయ్యకు పుట్టాడా?
వాడికి పాపం వాడికి వెనకాల ఏం లేదు, ఆస్తి అది అన్నట్టుగా చెప్పింది. నేను తిట్టానండి. సో ఏమనుకుంటున్నావు, కొత్తగా పెళ్లి అయితే ఆడెవరినో తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం అంటే, అవసరమైతే మీ అన్నయ్య దగ్గర లేకపోతే మీ అమ్మాల దగ్గర పెట్టుకోవాలి, కానీ మన ఇంట్లో పెట్టుకోవాలని అవసరం ఏంటని చెప్పి అడిగాను నేను. అడిగితే పాపం వాడు నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్, వాడికి ఏం లేదు, మనం సపోర్ట్ ఇచ్చినట్టుంటది, వాడి భవిష్యత్తు బాగుంటది, మనం చేస్తే ఇవి అన్నట్లు సిగ్గులేని జన్మలు ఇంట్లో మొగుడికి వండి పెట్టుకోవడం తెలియదు కానీ ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తాయట. ముఖ్యంగా సార్ దీంట్లో మీ మీద ఏ ఎలిగేషన్ చేసినా ఓపెన్ గా DNA టెస్ట్ చేయమని చెప్పండి. మీ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి ఓపెన్ గా DNA టెస్ట్ చేయండి. నా పిల్లలైతే నేను మాట్లాడతాను, నా పిల్లలు కానప్పుడు మాత్రం ఈమె మీదే కాదు, ఈమెని సపోర్ట్ చేస్తున్న తల్లి తండ్రి మీద కూడా 420 చీటింగ్ కేసు కింద అయ్యాలా. ఒక మగవాడి జీవితం 10 ఏళ్ల నుంచి నాశనం చేసేశారు. నేను మెంటల్ డిజార్డర్ అయిపోయాను వీళ్ళు పెట్టిన టార్చర్ వల్ల. ఇదేంటి అర్ధరాత్రి కూతురు 1 గంటకి ఎవరితో మాట్లాడుతుందంటే ఇదేం పని, అల్లుడు గారి దగ్గర మాట వచ్చింది, తలెత్తుకోవాలా వద్దా ఏంటి పనులని వాడిని దీన్ని 4 తన్నక అవన్నీ పట్టించుకోకూడదు. సపోర్ట్ అండి. నా అమ్మాయిని ఎలా పెంచాలనుకున్నా, మా అమ్మాయిని అనుమానిస్తున్నావు నువ్వు అది ఇది అంటే నా మీద రివర్స్ అయ్యారండి. ఇప్పుడు అది ఎవరింటరీ నీకు చూపించింది, అనుమానిస్తే తప్పు కానీ ఇదిగో ఫోన్ నీ కూతురు మాట్లాడింది, ఆ రికార్డ్స్ అవన్నీ మొత్తం పట్టుకుపోయింది. నా దగ్గర ఇంకో కాపీ ఉందనుకోండి. ఇప్పుడు ఇది ఒక కారణం అయితే, ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత మొత్తం బంగారం పట్టుకుని ఫస్ట్ టైం ఎట్లా పట్టుకెళ్ళిపోయిందో ఇప్పుడు కూడా అట్లాగే మొత్తం పట్టుకుపోయింది. నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, ఆ టైంలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఆ టైంలో గృహప్రవేశం చేసుకోవడానికి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చింది. గృహప్రవేశం అయినప్పుడు తీసుకొచ్చి, ఆ అమ్మాయి క్లాస్మేట్ అంట, ఆ అమ్మాయిని అందరూ వెళ్ళిపోయారు గృహప్రవేశం, ఆ అమ్మాయిని మాత్రం అట్లాగే ఉంచింది ఇంట్లోనే. నాకు అసలు వండి పెట్టేది కదా, ఏమి చేసేది కదా, పట్టించుకునేది కదా. ఆ అమ్మాయి మాత్రం బావగారు అంటూ రెండు కలిసి తిందాం, భోజనం చేద్దాం అని చెప్పి నాకు వండి పెట్టడం ఇవన్నీ చేస్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది. ఏంది ఈ అమ్మాయి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, ఈ అమ్మాయి ఏమో నాకు అతి మర్యాదలు చేస్తుంది అని చెప్పి చూసాను. నాకు ఎందుకో నాకు అనుమానం వచ్చి, నేను చెప్తే బాగోదని చెప్పి మా కజిన్స్ పిలిపించి చెప్పించాను అనమాట. ఇలాగా ఎందుకంటే రేపేమవుతుందంటే సార్, మీరంటే కజిన్స్ పిలిపించి పంపించారు గానీ ఒకవేళ అలా పంపించకపోతే రేపు మీరు ఆ అమ్మాయిని రేప్ చేయబోయారని రేప్ కేసు పెట్టేది. నా ఫ్రెండ్ అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానండి, ఒక పూట ఉంటానంటే నేను లేని టైం చూసి ఆ అమ్మాయి మీద అమాంతంగా రేప్ చేశాడు, ఇదిగోండి జాకెట్లన్నీ చినిగిపోయినని ఆ కేసులోంచి బయటికి రావాలంటే ఈ ఇల్లు మా పేరుతో రాయండి, లేకపోతే మీరు లోపలికి వెళ్ళిపోతారు. సో ఈ రకంగా భయపెడదామని చూసింది, మీరు కొంచెం పసిగట్టి ఇమీడియట్ గా పంపించేశారు. అవునండి. సో ఎన్ని చాట్లైనా మిమ్మల్ని ఇరికిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ నుంచి డబ్బు, బంగారం, ఇల్లు, వాకిలి అన్ని తీసేసుకుని వాడి అకౌంట్ లో కన్న బిడ్డలకి ఇవంతా ఒక ఫ్యామిలీ అనమాట. ఈవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్న భర్త, 2 బిడ్డలు, ఈవిడ. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ బాధలు పడి 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 ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకోవాలి అతి తొందరలో. అందుకనే కళ్ళ ముందే బొట్టు లేకుండా, గాజు లేకుండా, పూలు లేకుండా ఒక భర్త ముందు ఏ భార్య తిరగదు. తెల్లారు లెగిస్తే ముందు ఎంత భార్య అయినా సరే తెల్లారులోగానే ముందు అద్దంలో ముఖం చూసుకొని ముందు ఆ బొట్టు సరి చేసుకుంటది. అది సరిగ్గా సవ్యంగా ఉండాలి. బొట్టు లేకుండా పొరపాటున కనపడిన భర్తలే అరుస్తారు, ఏం చచ్చాడనుకున్నావా, చావాలనుకుంటున్నావా అని. ఏమో చూసుకోలేదండి గబగబ పెట్టుకుంటారు. ఈ వర్షన్ అంతా లేకుండా కళ్ళ ముందు అలా బొట్టు పెట్టుకోకుండా తిరగడం, ఒక వ్యక్తిని టార్చర్ పెట్టడం, అది ఒక మెంటల్ టార్చర్. అది ఎవరితో చెప్పుకోలేడు, అదొక పెద్ద తప్ప, ఇదొక స్టైల్. సో ఈ రకంగా వీటన్నిటికీ కారణం ఏంటంటే మీ అంతటా మీరే చాలా సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు. కానీ మీరు ఎందుకో కొంచెం బలంగా ఉండి, అంటే ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉందండి వాళ్ళకి ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇలాగా వాళ్ళ సొంత మావయ్యను కూడా ఇట్లాగే చేస్తే ఆయన సూసైడ్ చేసుకుని, ఆయన కూడా ఒక అడ్వకేట్ యాక్చువల్ గా, ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడండి ఆయన. ఎందుకంటే సొంత వీళ్ళ అక్కే ఇలాంటి టార్చర్ చేసి ఆస్తుల కోసం చాలా ఇబ్బంది పెట్టారన్నమాట. ఈ పని ఎలా అవుతుందంటే సార్, ఒక చేతికి మట్టి అంటకుండా అయ్యే పని. అవునండి. అది మర్డర్ కాదు, అది యాక్సిడెంట్ కాదు, అది ఒక చేతగాని లక్షణంగా వాడిని చిత్రీకరించి ఆ కుటుంబాన్ని ఏదో వీళ్లే దగ్గరుండి ఈడ్చుకొస్తున్న ఆడవాళ్ళలాగా, గొప్ప వీర మహిళల్లాగా ఆస్తులన్నీ వీళ్ళ పేరుతో రాపించుకుని వీళ్ళ తప్పుడు కాంట్రాక్ట్లని, ప్రైవేట్ గా ఉండే కాంట్రాక్ట్ ని పబ్లిక్ చేసేస్తారు. ఇక చూసేవాడి దృష్టిలో సర్లే చిన్న వయసులో మొగుడు చనిపోయాడు ఏం చేస్తుందిలే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా ఎందుకు వాడిని పెళ్లి చేసేసుకుంటారు ఒకనొక నాటికి గొప్పగా. అలాంటి కేసులు ఒక 22 చూసినాను సార్. భర్త చనిపోయిన సంవత్సరానికి పెళ్లి. ఎందుకింత కంగారు, ఎవరు ఇతను ఇంత సపోర్ట్ చేస్తున్నాడు అంటే మా చుట్టాలు, మా అత్తయ్య గారి తరపు చుట్టాలండి,
అనింది. అవును, మీకు ఇంకా ఆ ప్రపోజల్ లేదు కదా అంటే, నాకు లేదండి కానీ పిల్లల మీద ప్రేమతో వస్తుంటారండి అని. తర్వాత చూస్తే అదే టైంలో అంత ఎఫెక్షన్ ఎందుకు వచ్చింది అంటే, ఒక 2 ఏళ్ల క్రితం భర్త బతికున్నప్పుడే కొన్ని వస్తువులు అతని పేరుతో పర్చేస్ చేస్తుంది. సో బిఫోర్ హీ కాంటాక్ట్ ఒకవేళ పరిచయం ఉంటే ఉందని చెప్పొచ్చు. ఇతను ఎవరు అంటే ఇప్పుడే చూడడం అండి అన్నారు. అబద్ధం అది ఎలా ఉంటుందంటే, నిజం చెప్పొచ్చు, అంతకు ముందే తెలుసండి, తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారంటే మనకి డౌట్ వచ్చేది కాదు. ఇదే ఫస్ట్ టైం చూడడం అనేటప్పటికి నేను ఇన్ఫర్మేషన్ అంతా లాగితే ఇతనికి ఆవిడకి ఒక 5 years నుంచి కాంటాక్ట్ ఉంది. భర్తని పాయిజన్ పెట్టి చంపేశారు. వీడిప్పుడు లీగల్ అయిపోయాడు. ఈ డెడ్ బాడీని ఆ దురదృష్టం ఏంటంటే వాళ్ళు పూడిక ఉంటే కావాలని కాల్చారు. మెంత కేసు అంతా వెనక్కి తీస్తే మీ ఫ్యామిలీలో పూడిక కాల్చివేత అంటే పూడికేనండి. మరి ఎందుకు కాల్చారంటే, ఏమో బూడిద అస్థికలు కాశీలో కలపాలని వాళ్ళ భర్త అంట కల్లో వచ్చి చెప్పాడట. అందుకని కాల్చేసిందట. ఎందుకని కాల్చిందంటే, మళ్ళీ పోస్ట్ మార్టం చేస్తే 1 సంవత్సరం తర్వాత ఎవిడెన్స్ వస్తుంది కదా బాడీ. సో దానికోసం కాల్చారు. సో ఎప్పుడు లేనిది కాల్చడం ఒక ఎత్తు. కాల్చేవాడికి 1000 రూపాయలు ఇస్తాం ఫార్మాలిటీకి. కానీ అతని అకౌంట్ కి 15,000 ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకని అంత ఇంట్రెస్ట్ కాటికాపర్ మీద అంటే, ఎవరిని రానివ్వకుండా తొందరగా కాల్చేయమని. అంత అవసరం ఏంటండి? కాలుస్తారు, కాల్చేటప్పుడు చివరిలో చూసే వాళ్ళు వస్తారు అంటే ఇక స్మెల్ వచ్చేస్తుంది, బాడీ పాయిజన్ ఉంది కదా బాడీ అంతా. వచ్చిన వాళ్ళు ఎవరైనా డాక్టర్ పోలీసు ఉంటే సస్పెక్ట్ చేస్తాడు. బాడీ ఒక రకమైన కలర్ షేడ్ వచ్చేస్తుంది. అయితే 15,000 ట్రాన్స్ఫర్ కొట్టింది. కొట్టి అతనితో మాట్లాడింది. అతని ఫోన్ ఎప్పుడు రికార్డెడ్ ఫోన్ అనమాట, కాటికాపర్ది, ఆటోమేటిక్ రికార్డెడ్. అయితే ఆవిడ అడిగిన క్వశ్చన్స్, ఇంకెవరైనా వచ్చారా చివరిలో నా భర్తను చూడడానికి? లేదమ్మా. బాగా కాలిందా? కాలింది. కరెక్ట్ గానే చూసావా? ఇక ఎవరు మళ్ళీ వచ్చి ఏం అడగలేదుగా, డౌట్లేమి? లేదండి. మా మామయ్య గారి తరపు వాళ్ళు వచ్చి శవాన్ని మళ్ళీ గమనించలేదుగా? శవం చనిపోయేటప్పుడు కూడా బ్లాక్ గానే ఉందా, తెల్లగానే ఉందా? మామూలుగా మనిషి తెల్లటి మనిషిలే నలిపోయిపోయాడు, నల్లగా ఉందా తెల్లగా ఉందా అంటే, లేదమ్మా బాగా కమిలిపోయింది. అది కమిలిపోయింది ఎవరన్నా గమనించారా? లేదుగా. ఎవరు గమనించలేదమ్మా, ఎందుకంటే నేనే పట్టుకొచ్చానమ్మా లోపలికి, మీరు చెప్పినట్టు మొత్తం కాల్చేసానమ్మా, ఏమి ఇబ్బంది లేదమ్మా అంటే, మొత్తం బూడిదైపోయిందిగా. ఆ బూడిది ఈ బూడిదేగా. ఏమో మరి బూడిదలో కూడా టెస్టులు చేస్తారు, మనకెందుకు వచ్చింది, ఈ బూడిదేగా, నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాక, కరెక్ట్ గా అనే వర్షన్ రికార్డ్ అయింది. ఎందుకు? భర్త చనిపోయిన 1 రోజులోనే కాలిపోయిందా లేదా అని నీకెందుకు? నువ్వు ఏడవాలా, వాడు గుర్తుకు రావాలా? ఇవన్నీ జరగకుండా కటికాపరికి 1000 కొట్టాల్సిన వాడికి 15,000 ఎందుకు కొట్టావు? వాడితో ఇంతసేపు ఎందుకు మాట్లాడావు? బాడీని ఎవరన్నా చూసావా? ఎవరన్నా డౌట్ పడారా? ఎందుకు అడిగావు అని 4 తంతే దీని ఫోన్ కాంటాక్ట్స్ అన్ని తీసుకుని భార్య అని కూడా చూడకుండా భర్త చనిపోయిన 21 రోజుల్లోపే మొత్తం విషయం కక్కింది, నేనే చంపేశాను అనే పరిస్థితి. అది చూసారా, ఇది మహారాష్ట్ర గుజరాత్ లో జరిగిన కేసులు, సేమ్ కేసులు. సో ఇటువంటి అంబులెన్స్ ని ముందే రెడీగా పెట్టుకోవడం, అంబులెన్స్ కి ముందే పేమెంట్ కొట్టేయడం, ఇవన్నీ ఎవిడెంటరీ ప్రూఫ్లు. బాడీ ఉంటే బయటకు తీసుకునే వాళ్ళం, అక్కర్ల 4 గంటలు నిజం చెప్పేస్తారు. సో ఇటువంటి అప్పుడు మీరు పోతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పోకపోతే వాళ్ళే పంపిస్తారు. సో మీరు ఎంత కేర్ఫుల్ గా ఉండాలంటే యువర్ సో లక్కీ అనమాట, ఒక 2 years ముందు నుంచే బయటకు వచ్చేయడం. జాగ్రత్తగా ఉండడానికి కారణం కూడా వాళ్ళ రిలేటివ్స్ అండి. ఎందుకంటే వీళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి తెలిసి నన్ను ఫస్ట్ టైం ఇట్లా జరిగినప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పారన్నమాట, వీళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది, సో ఇట్లా మీరు ఎట్లా చేసుకున్నారు. ఇప్పుడు మన లా పాయింట్ చూసినారు కాబట్టి మీకు కొంత అవేర్నెస్ వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, యాక్సిడెంటల్ డెత్ చూసారు, తర్వాత పాయిజన్ డెత్లు చూసారు. ఈవెన్ ఆవిడ ఏంటంటే డైలీ క్రైమ్ రిపోర్ట్స్ చూస్తా ఉంటదండి టీవీలో, అస్తమానం కూడా పిల్లలు కూడా అవే చూపిస్తా ఉంటది. ఒక నేరం చేసి ఎలా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ప్రతి కేసు ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ఒక మనిషిని పురమాయించి ఇతను చంపించే ప్రయత్నం. అలా ఖమ్మంలో రీసెంట్ గా జరిగింది కదా. రీసెంట్ గా ఖమ్మంలో ఒక భార్య ఒకటితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఒక వెటర్నరీ డాక్టర్ కి కొంత అమౌంట్ ఇచ్చి ఆ బైక్ మీద వెళ్తా అతనికి ఇంజెక్షన్ ఇచ్చి, పాయిజన్ ఇంజెక్షన్ తో అతన్ని చంపే ప్రయత్నం చేసింది. అయితే అతను లిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి అడిగితే, అతనే పొడిచాడు.
ఇమీడియట్ గా పడిపోవడంతో ఆర్ఎంపీ డాక్టర్ పారిపోయాడు. చూసిన వాళ్ళందరూ ఇతను హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. ఏమైంది అంటే ఎవరు వెనకాల ఎక్కాడు సార్, వాడు నన్ను పొడి చేసినాడు సార్ ఇంజక్షన్ తో, ఈ నడుము మీద సార్ అని చెప్పాడు, పడిపోయాడు. వాళ్ళు అదే వాయిస్ పోలీసులకి చెప్పారు, ఇలా అన్నాడు సార్ పడిపోయాడు అని. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసిన 1 or 2 hours కే చచ్చిపోయాడు. కానీ చనిపోతే చెప్పాడు కదా ఎవరు వెటర్నరీ డాక్టర్ ఎక్కడ ఇంజక్షన్ పొడిచాడని. ఆ వాయిస్ ని బేస్ చేసుకుని, ఆ మాటలు బేస్ చేసుకుని వాళ్ళు మొత్తం సీసీ ఫుటేజ్ చూస్తే వాడు ఎక్కడ ఎక్కాడు ఎక్కడ దిగాడని వాడిని పట్టుకు తెచ్చారు. తెస్తే వాడు ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి వీడిని పురమాయించాడు. సో అది ఎందుకని ఎవిడెంటరీ ప్రూఫ్ అయిందంటే వాడు పోతా చివరిలో ఇచ్చిన ఎవిడెన్స్ చుట్టుపక్కల అదే చెప్పకపోతే అది కూడా ఇలాంటి డెత్ అయిపోయేది. అయ్యో బైక్ మీద వెళ్తా పడిపోయినాడమ్మా ఏమో మాట్లాడలేదనేసి. సో ఈ రకంగా ఉంటాయి కాబట్టి మీరు అలర్ట్ అయ్యి ఏ రోజు ఎట్లుంటుందో చెప్పలేని పరిస్థితి, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలా. 2 years నుంచి దూరంగా ఉన్నప్పుడు మీరు సేఫ్. కానీ ఇక నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోండి. ఇక వద్దు. ఏదైనా ఎక్కువ మాట్లాడి కేసులు అనింది అనుకోండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి. డిఎన్ఏ టెస్ట్ ప్రకారం నేను రెడీగా ఉంటాను. ఇద్దరు డిఎన్ఏ టెస్ట్ లో ఫాల్స్ వస్తే వాళ్ళందరినీ లోపలేసేయాలా, 420 నన్ను చీట్ చేశారు అని చెప్పి రెడీగా ఉండండి. 100% డిఎన్ఏలో దొరికిపోతుంది. నేను రెడీగానే ఉన్నాను. ఇప్పుడు దానికి డైవర్స్ అప్లై చేయాలా, ఎట్లా చేయాలి, ఏంటి మిమ్మల్ని ఒకసారి నేను మన లొకేషన్ పెడతాను సార్, ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి కలవండి. నేను ఎట్లా చేయాలనేది ఒక కాగితం మీద రాసిస్తాను. ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోయినా దాన్ని బట్టి ప్రొసీజర్ ఫాలో అవ్వండి. పొరపాటును కూడా నమ్మకండి, తన దగ్గరికి వెళ్ళకండి. చాలా క్రూయల్ పర్సన్స్ సార్ వీళ్ళు. కనీస జాలి కూడా ఉండదు. వీడి సొమ్ము తిన్నామే, వీడి ఇంట్లో ఉన్నామే, ఒక్కరోజు అదేం లేదండి. ఇప్పుడు రీసెంట్ గా ఏం చేసిందంటే, ఇప్పుడు నిన్న ఇప్పుడు 2020 వెళ్ళిపోయింది కదా, అప్పటిదాకా రాలేదు. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏంటంటే నా ఇంటిని అద్దెకిచ్చుకున్నాను అనమాట. యాక్చువల్ గా ఇచ్చుకుంటే అక్కడ ఒక వాచ్మెన్ ని వీళ్ళు మనీ పోషిస్తూ అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు అనమాట. తెలుసుకుని ఇలా నేను రెంట్ కి ఇచ్చానని తెలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, సో అది మీ పేరుతో ఉందా? మా ఫాదర్ పేరు మీద ఉందండి. అది అసలు మీ ఇద్దరికి అసలు ఏం సంబంధం? మీ ఫాదర్ ఎవరికో అమ్ముతాడు, అమ్మాయి సమ్మానండి. లేకపోతే మీ ఫాదర్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామని, మీ ఫాదర్ ఎవరికైనా రాసి పడదొబ్బమనండి. మీకు హక్కు లేదు, దానికి హక్కు లేదు. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా. ఇప్పుడు మదర్ ఉన్నారండి. మదర్ ని ఇచ్చేయమనండి. మదర్ చాలా అప్పులు ఉన్నాయి, ఆ అప్పులన్నీ ఆ ఇల్లు అమ్మి కట్టేసింది. లేకపోతే మీరు కట్టండి అప్పులు. ఆల్రెడీ కోర్టు నుంచి వీళ్ళు వేసిన ఆస్తుల మీద వేసిన పిటిషన్ కి నోటీస్ కూడా వచ్చిందండి, వీటి మీద ఏం సంబంధం లేదని చెప్పేసి. అసలు అలా కాదు సార్, మీరు ముందే పెట్టేసేయండి. ఆ నాన్నగారు పోతా అప్పులు చేసినారు, ఇదిగోండి ప్రామిసరీ నోట్లు వాళ్ళందరూ కట్టేయాలి అని మీ రిలేషన్స్ కి తాకట్టు పెట్టేసినట్టుగా థర్డ్ పార్టీ చేసేసేయండి ముందు. అసలు అది అంటే అమ్మేసుకున్నట్టు చేసుకోవచ్చు. అలా చేసేయండి. అలా చేసేస్తే అసలు ఏ అథారిటీ ఉండదు. ఇప్పుడు మామూలుగానే ఉండదు. అది ఉంది కదా పిల్లలకి ఇవ్వండి అనే తొక్కలో రూల్ పెడతది కదా. అసలు అదే లేదు. ఇప్పుడు నేనున్నాను, ఏం చేయమంటావు చెప్పు. నా పిల్లలు అయితే నేను చేస్తాను, డిఎన్ఏ టెస్ట్ చేయండి. ఎందుకంటే కొత్త మందులు వచ్చినాయి సార్, పొద్దున్న సాయంత్రానికి కడుపు వచ్చేసేలాగా. నాకు తెలియట్లేదు, మావిడ అమ్ముతుంది అవి. ఆ పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను. డిఎన్ఏ టెస్ట్ చేసి నన్ను తండ్రి నిరూపించండి, నేను మగవాడిని, నాకు ప్రూవ్ అయింది. అప్పుడు ఏదైనా ఇవ్వాలో ఆలోచిస్తా. ఒకవేళ ప్రూవ్ కాకపోతే వాళ్ళందరినీ 420 days లోపల ఇస్తారా, లేకపోతే వాళ్ళు ముగ్గురిని చంపేసి నన్ను జైలుకి వెళ్ళిపోమంటారా? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ సొసైటీలో ఉండకూడదు. వాళ్ళకన్నా భయం ఉండాలి. ముగ్గురిని చంపినా ఒకటే కేసు, ఒకళ్ళని చంపినా ఒకటే కేసు. ఒక 50 రోజులు కదా 90 రోజులు నేను జైల్లోనే ఉంటాను. బెయిల్ వచ్చినప్పుడే వస్తాను. అది నేను నచ్చ అడిగాను మాట. ఆమె కాపురం చేసుకుంటదంట, వచ్చింది ఇక్కడికి మా దగ్గరికి తీసుకెళ్ళిపో అని చెప్పి అడిగాడు. అయ్యేం లేదు సార్, జస్ట్ వచ్చింది. వచ్చిన 10 రోజులకే పాపం మీరు ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిందో మీకే తెలియదు, లేకపోతే ఎందుకు మీరు మెట్ల మించి పడిపోతారో మీకే తెలియదు. మీరు ఆటోమేటిక్ గా పోతారు. లీగల్ గా ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని పంపించేసిద్ది, ఆస్తి మొత్తం వచ్చేసిద్ది. సార్ గారు ఎక్కడో బ్యాక్ సైడ్ ఉంటారు కదా, ఆయన వెలుగులోకి వచ్చేస్తారు. అంతే, ఏం లేదు. మీరు పొరపాటును కూడా కాపురం చేస్తాననే మాట గత 10 ఏళ్ల నుంచి 10 సార్లు ఇస్తే ఎక్కువ సార్. అది కూడా పొద్దునే సాయంత్రానికి వచ్చి ప్రెగ్నెన్సీ కోసమే చేసిద్ది ఆవిడ కనిపించేసిద్ది. ఆ రోజు చేసేయాలని ఆవిడ చెప్పినప్పుడే చేయాలా. ఇది స్విచ్, మరి లైట్ వేయగానే స్విచ్ వేయగా లైట్ వెలగడానికి. ఇప్పుడు ఆమె కనిపిస్తే నాకు కనిపించాలి కదా, నాకు కనిపించట్లా, నాకు భయంగా ఉంది, నేను నాకు వద్దు సార్. ఒకవేళ కంపల్సరీ తీసుకెళ్ళు, లేకపోతే జైలుకి వెళ్తా ఉంటే జైలుకి వెళ్తాను సార్. ఎందుకంటే జైలుకి వెళ్తే బతుకుంటా, ముద్ద అన్నం పెడతారు. ఇక్కడికి వస్తే చంపేసిద్ది. కరెక్ట్ గా 10 రోజులు సార్, ఎక్కువ గ్యాప్ కూడా ఉండదు. వస్తూ మెట్లు దిగిపోయాడు, నేను ఎప్పుడెప్పుడు గుళ్ళో ఉన్నానంటది. ఈమె టార్చర్ భరించలేక నేను బెంగళూరులో, అంటే అది కూడా ఏంటంటే బెంగళూరు వెళ్ళిపోదాం అని చెప్పి
నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను వచ్చేస్తానని చెప్పి నన్ను ఒక్కడిని ఫోర్స్ చేసి బెంగళూరు ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పింది. ఇక్కడ రోజు కథ నడపద్దు. అందుకండి సరే వెళ్ళిన తర్వాత నాకు అక్కడ జాబ్ రాదు, సో నేను రావడానికి ఉండదు, నువ్వే నెలకు లేకపోతే 2 నెలలకు ఒకసారి రా, 2 నెలలకు కూడా అవసరం లేదన్నట్టుగా మాట్లాడుకొచ్చింది. సర్లే సార్, ఇదంతా ఇంకా ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ఎస్ఐ గారు ఆవిడ కలిసిపోద్ది, ఆవిడ వస్తానందంటే దయచేసి మా లాయర్ గారితో మాట్లాడండి అని నాకు చెప్పండి. నేను మాట్లాడతా ఎస్ఐ గారికి. ఇప్పుడు నిన్న వీడియో కూడా తీసానండి. యాక్చువల్ గా ఏంటంటే ఎస్ఐ ఏం చేశాడంటే ఆమెకి వస్తానంటే తీసుకెళ్ళమంటే నేను చెప్పాను 10 years టార్చర్ అనుభవించాను, నాకు అవసరం లేదండి, నేను ఏదైనా ఉంటే ఇంకా లీగల్ గా. వద్దు సార్, వద్దు. మీరు అదృష్టం బాగుండి నాకు కాల్ చేశారని నేను భావిస్తా. అదే ఒకవేళ ఎస్ఐ మాట్లాడినో ఇంకొకరు మాట్లాడినో అది చెప్పానండి. చెప్తే ఆయన ఏం చేశాడో తెలుసా, మీరు ముందు ఆవిడకి ఆవిడ సామాన్లు ఏవో ఉన్నాయని పట్టుకెళ్తానంటుంది, ఇచ్చేసానంటే నేను అన్నా ఆల్రెడీ నా గోల్డ్, నా మొత్తం డాక్యుమెంట్స్, ఇంట్లో సామాన్లు అన్ని పట్టుకుపోతే మళ్ళీ ఇంకా ఏంటండి. అసలు వద్దు సార్, వాళ్ళని ఇంట్లోకి తెచ్చిన ఇంట్లో ఏదైనా మంత్రాలు చింతకాయలు కూడా వేసేస్తారు. అసలు ఇంటికి కూడా రానివద్దు, అసలు ఏమీ సంబంధం లేదు. బలవంతంగా నువ్వు చేసుకోకపోతే ఇప్పుడు ఆమె వచ్చి ఇంట్లో కూర్చుంటే నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తావు, కేసు అవుతుంది. నువ్వు ఇమీడియట్ గా మహా అయితే 2 లక్షలు నీవు కాదో వదిలిపడే ఇచ్చిపడే అని అన్నాడండి. అలా అయితే మీరే వచ్చి దగ్గరుండి పంపించండి. మరి రమ్మనండి, 2 కానిస్టేబుల్ తీసుకొని రమ్మనండి, వాళ్ళకు కూడా తలా కాస్త ఇస్తాం, డబ్బులు ఏ నష్టమేం లేదు. అంతసేపు వాళ్ళు ఉండాలా, ఆవిడ ఏది కావాలో తీసుకెళ్ళమనండి, మనిషి ప్రాణం ఒకటి తప్ప. చెప్పాను. అలా అంటే అతను ఏమన్నాడు, మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇది సివిల్ కేసు కదా, సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇదిగోండి పెట్రోల్ నెంబర్ ఇస్తున్నాను, దీనికి ఫోన్ చేయండి, మీరు కావాలంటే మీరు అవునవును, మీరు చచ్చిపోయాక మీ ఆత్మ వచ్చి ఫోన్ చేయాలి ఎస్ఐకి. ఇక్కడ ఇలాంటి సీన్లు వాళ్ళు ఎన్నో చూసి మళ్ళీ రిస్క్ పెట్టే కార్యక్రమాలు చేయకూడదు సార్. వాళ్ళ కానిస్టేబుల్ ఏమైనా ఇచ్చి ఇంట్లోకి రమ్మనండి, ఒక్కదాన్ని ఇంట్లోకి పిలిపించినా మీరు ఆ టైంకి ఇంట్లో ఉన్నా ఇంకో నన్ను గొంతు పెట్టి పై కురేసేబేడంటది. నేను ఒక్కదాన్ని అయితే నేను పిలిపించను, అలాగా తీసుకెళ్లేది లేదు. మీరు ఏమన్నా అంటే మీ వాళ్ళు ఎవరన్నా పెట్టుకోండి అంటే నేను అప్పుడు మా కజిన్స్ మీ వాళ్ళని పెట్టుకున్నా సార్, అది ఏం చేస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అస్సలు పోలీస్ కానిస్టేబుల్ ఉంటే రానిస్తాను, లేకపోతే లేదు. అయితే వచ్చి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని తీసుకుని పోయిందండి. పోనండి దరిద్రం. మొత్తం ఇల్లంతా ఖాళీ చేసి పడేసింది, మొత్తం అంతా A to Z లాక్కెళ్ళి. అది కూడా ఏంటంటే ఇంకా పైన వేరే రూమ్ కి షిఫ్ట్ చేసుకుని మళ్ళీ ఎప్పుడు వచ్చి పట్టుకెళ్దాం అన్నట్టుగా అక్కడి నుంచి అయితే ఖాళీ చేసేసింది, మొత్తం అన్ని పట్టుకుపోయింది. అదైతే వీడియో తీసి పెట్టుకుని ఉంచుకున్నా, ఎందుకన్నా రేపు అవసరం ఉంటదని చెప్పేసి. పోన్లేండి, మనకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళే కార్యక్రమాలు పెట్టకండి సార్. లేదండి, అసలు అలా పెట్టుకునే ఉద్దేశం లేదు. ఎస్ఐ చెప్పినా ఎస్ఐ స్థాయికి ఆయనకి తెలియదు గానీ ఆయన ఏదో కలిపేద్దాం అనుకుంటున్నాడో లేకపోతే ఏమనుకుంటాడో మనకు అర్థం కాదు. అసలు ఆ రిస్క్ అనేది పెట్టుకోకండి. ఒక్క రోజు తను పెట్టిన వంట తిన్నా, ఒక్క రోజు తనతో కలిసి ఉన్నా, 2 రోజులు ఉంటారని మీకు ఇక నమ్మకం ఉండకూడదు. అటువంటి పరిస్థితి లేదండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు దానికోసమే మీకు ఫోన్ చేశాను అనమాట. ఇప్పుడు కేసు మీ ద్వారా వేద్దాం అని చెప్పేసి నేను మీ వీడియోస్ అవి చూస్తున్నాను నేను చాలా రోజుల నుంచి, అందుకని మిమ్మల్ని అప్రోచ్ అవుదామని చెప్పి నేను కాల్ చేశాను అనమాట యాక్చువల్ గా. షూర్ సార్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. కాకపోతే కొంచెం నా గైడెన్స్ లో నేను చెప్పినట్టు వింటా ఉండండి సార్. మీరు తొందరపడి వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని మీరు పంచాయతీ పెట్టడానికి కూడా కూర్చోకండి. ఎందుకంటే పంచాయతీలో మనల్ని కన్విన్స్ చేస్తారు. ఆవిడ ఇచ్చేసిద్ది, సోకండాలు పడిపోద్ది, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా పెట్టేస్తారు. పంచాయతీలు కూడా నడవలేదు. పంచాయతీలు కూడా వాళ్ళందరూ ఏం చేశారంటే అది కాదు చెప్పేదండి, ఒకప్పుడు వేరు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ తనకి పంచాయతీలు. ఎస్ఐలు చెప్తే వినట్లేదు కాబట్టి పెద్ద మనుషులు ఆడపిల్ల జీవితం అయ్యా, బోర్ ఏడుస్తుందయ్యా, 2 బిడ్డల తండ్రి అయ్యా, అద్ది ఇద్ది అని యేసు ప్రభు బాధపడుతున్నంత బాధ చూపించేసిద్ది ఆవిడ. మన మనసు కరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక్క సెకండ్ మనం కరిగితే మనం ఇక మిగిలిన పరిస్థితి. అందుకని పెద్దల్లో వద్దు, అసలు వాళ్ళు ఏదో కూడా చెప్తారు పంచాయతీ కన్విన్స్ చేసేసారు, కానీ అక్కడ చాలా క్రిటికల్ అండ్ క్రూయల్టీ. మీరు అసలు సేమిరా పెద్దల పంచాయతీ గాని నాకు అసలు అసలు కావాలంటే మీరు ఆ రాష్ట్రమే దాటి వెళ్ళిపోండి, అసలు బెంగళూరు లేకపోతే మహారాష్ట్రకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ప్రాణం ముఖ్యం, పరువు కాదు. పరువు కోసం, పిల్లల కోసం మీరు కాంప్రమైజ్ అవ్వకండి. వాళ్ళు అసలు మీ పిల్లలే కాదు, మీరు బ్రతికుంటే అనాథ పిల్లలకి సర్వీస్ చేసినట్టుగా మీ కళ్ళ ముందు పెరిగారు కాబట్టి ఆ పిల్లలకి మీరు ఏదో ఒకటి చేతురు కానీ మీరంటూ ఉంటేనే కదా చేసేది. సో అది గుర్తుపెట్టుకోండి. నాకు టైం లేదు, చాలా సేపు మాట్లాడుతున్నాను, నాకు కాల్స్ వస్తా ఉన్నాయి. నేను లొకేషన్ పెడతాను, ఏదైనా అవసరం అయితే వచ్చి కలవండి, బట్ నా గైడెన్స్ లేకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్. నేనైతే అక్కడికి వస్తానండి. మీరు అసలు ఆ అమ్మాయిని నమ్మకండి, పంచాయతీలో కలవకండి, ఎస్ఐ చెప్పినా భయపడకండి. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి ఆవిడ దగ్గర పెట్టే అధికారం, అర్హత ఎవరికి లేదు. మీ ఇష్టం.
ఆడపిల్లకి ఎంత హక్కు ఉంటుందో మగవాడికి అంతే హక్కు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు పంచాయతీ పెట్టి ఎవరో ఒకరి ద్వారా ఏంటంటే మొత్తం ఆస్తి ఇమ్మన్నట్టుగా అడిగిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆస్తి సంగతి వేరు సార్. మీరంటూ వస్తే మీరంటూ పోతే ఎవ్వడు ఇవ్వాల్సిన పనే లేదు ఆస్తి. అది చెప్పేసాను నేనైతే కలవడం అయితే లేదని చెప్పేసాను. ఆటోమేటిక్ గా ఆస్తి వచ్చేస్తది. ఇక్కడ ఏమవుతుందంటే బతిలాడి తెచ్చుకునే పరిస్థితి లేదు, అడ్డు తొలగిచ్చేస్తున్నారు. ఒకప్పుడు గొడవ పడడం, పోట్లాడుకోవడం, అరుచుకోవడం, ఇప్పుడు ఇదంతా ఏం లేదు. అడ్డు వస్తే తీసేయడమే. ఆస్తి ఆటోమేటిక్ ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, ఎక్కడికి పోద్ది అని ఒక దృఢమైన నమ్మకం. సో మీరు కొంచెం ఆలోచించుకుంటా ఎప్పటికప్పుడు స్మిత ప్రజ్ఞతగా ఉండండి. ఎక్కడ వాడు పొంగాడు కదా అని పొంగిపోకండి, వాడు ఏదో అన్నాడు కదా అని మీరు బాధపడకండి. లేదండి, నేను ఆల్రెడీ ఏంటంటే వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఎన్ని క్షోభలు అనిపించింది, నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. కానీ క్షోభలు, బాధలు, బాధ్యతలు వేరు, ప్రాణం ముఖ్యం. ప్రపంచంలో అన్నిటికంటే పుట్టడం, చావడం ఈ రెండే నిజం. మధ్యలో అన్ని డ్రామా. ఇప్పుడు చావుకి బ్రతుక్కి మధ్యలో ఉన్నారు. వదిలేయండి, బ్రతకడం ముఖ్యం. పెళ్ళాం పోయినా, పిల్ల పోయినా, తల్లి పోయినా, తండ్రి పోయినా, ఆరోగ్యం పోయినా, చివరి వరకు మనిషి బ్రతకాలంతే. సో మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఎవడు ఏమనుకున్నా, ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నట్టు వీడికి పుట్టలేదు అంటే వీడు మగాడు కదా, ఆ మంచిది. మగాడిని కాకపోయినా మనిషిని, బ్రతికున్న మనిషిని, అంతే, అంతవరకే. ఎక్కడ ఏమన్నా ఆస్తిలో వాటా అనిందంటే డిఎన్ఏ టెస్ట్ చేయించండి, రిపోర్ట్ నాకు ఇవ్వండి, అప్పుడు ఆలోచిస్తాం. ఒకవేళ డిఎన్ఏ లో ఫేవర్ గా రాలేదంటే నన్ను మోసం చేసినట్టు కాబట్టి 420 వేయండి. ఆస్తుల వాటా అడిగితే ఇవ్వాలి, ఆస్తుల వాటా అడిగితే ఇచ్చేయాలి. అంటే బయట పెద్దల దగ్గర అడుగుతున్నారు, కోర్టుల దగ్గర అడగట్లేదు కదా. అది కోర్టుల దగ్గర మనం చెప్పడమే, కోర్టులో మనం చెప్పడమే, కోర్టులో మనం చెప్పడమే. మనం తప్పుడోడైనా పర్లా, జడ్జి గారి దృష్టిలో తప్పుడోడైనా పర్లా. నేను తండ్రినే కాదు సార్, నన్ను మోసం చేసింది సార్ అని జడ్జి గారికి తెలియాలా. ఒకవేళ రిపోర్ట్ ఫేవర్ గా రాకపోతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం. వస్తే వాళ్ళందరినీ పంపించేస్తారా? అంతే. ఇప్పుడు అదే గట్టిగా ఉండండి. జడ్జి గారికి ఏంట్రా నీకు బుద్ధి ఉందా, పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించమంటావు? అవును సార్, నాకు నమ్మకం లేదు సార్, నా పరిస్థితి ఇది సార్, 10 సంవత్సరాలు 10 సార్లు కూడా దగ్గర రాలేదు, పొద్దున పడుకుంటే సాయంత్రం కడుపులో వస్తుంది సార్, ఆ మెడిసిన్ ఏదో ఉంటే చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను, డిఎన్ఏ చేయించను అని గట్టిగా కూర్చోండి. అప్పుడు జడ్జికి అర్థం అవుతుంది. ఇప్పుడు జడ్జి గారికి, ప్రతి జడ్జిలకి ఆడవాళ్ళ గురించి ఒక అవగాహన వచ్చింది సార్. ఒక కాంప్లికేటెడ్ లేడీస్ వీళ్ళు, కావాలని భర్త కుటుంబీకులు ఇరికిస్తున్నారని, ఆధారాలు లేక జడ్జిమెంట్లు సరిగా ఇవ్వలేకపోతున్నారేమో కానీ ఖచ్చితంగా వీళ్ళు తప్పుడు వాళ్ళు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరు మంచి ఎవరు చెడని వాళ్ళు అవగాహన చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవిడెన్స్ తెలియదు, మీరెవరో వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాదు. రోజుకి కొన్ని వందల కేసులు, మనిషిని చూడగానే ఇది మంచిదా ఇది చెడ్డదని ఎలా అంచనా వేస్తారు? మీరు నోరు విప్పి మాట్లాడాలి, మీరు అన్ని చెప్పాలి అమ్మాయి మీద. అప్పుడు జడ్జి గారికి ఒక మైండ్ లో పడిద్ది. అవన్నీ చెప్పకూడదని లాయర్లు మీతో అన్నా సరే, ఏమో సార్ ఫ్లోలో వచ్చిందని చెప్పండి. తిరిగి తిట్టారు జడ్జి గారు, వింటారు, ఆలోచిస్తారు, వాడి బాధ అలాంటిదేమో అని. ఈవెన్ సివిల్ ఇవి కేసులు ఉన్నాయి కదా, చెక్ బౌన్స్, దానికి కూడా నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు ఇప్పుడు దాకా. ఇది 7 అటెంప్ట్స్ దాకా నేను వెళ్తాం రావడం జరుగుతుంది. ఒక్కసారి నేను అది ఆలోచిస్తాను సార్, అది ఎట్లా చేయాలని చెప్తాను. ముందు దీనికి మాత్రం ఈ పని చేయండి, నేను లొకేషన్ పెడతాను, వచ్చి కలుద్దురు. కలుస్తానండి. ఇక్కడ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమైనా నోటీస్ ఏమైనా ఇద్దామంటారా? నేను ఒకసారి మీరు ఒకసారి, నాకు ఇప్పటికే ఒక 12 కాల్స్ వచ్చినాయి సార్, నేను ఒకసారి వాటిని అటెంప్ట్ చేసుకోవాలా. నేను ఒకసారి మీకు చెప్తాను, లొకేషన్ పంపించండి. థ్యాంక్ యూ అండి.